నమస్కారం పల్లవి ప్రేక్షకులందరికీ. కేరళ ఆస్ట్రాలజీ త్రిబుల్ ఎస్ డివోషనల్ గ్రూప్ అధినేత డాక్టర్ శివ నరసింహ తంత్రి గారు మనతో పాటు ఉన్నారు. గురుగారు నమస్కారం అండి. నమస్కారం తల్లి. సంవత్సరం శతజన్మయ్యప్ప. దీపావళి శుభాకాంక్షలండి. యాక్చువల్లీ దీపావళి మనకు తెలుసు. సో ఏంటంటే దీపావళి రోజు మనకేంటంటే లక్ష్మీ పూజ ఎక్కువగా చేస్తుంటారు. ఎందుకంటే ధనం రావాలి, 360 రోజులు మంచిగా ఉండాలని చెప్పేసి. కానీ అందరికీ తెలుసు. కానీ మీ మాటలో చెప్పండి. అంటే కేరళ ప్రకారంగా మనం ఎలా చేస్తాము? అండ్ అంతేకాదు ఎలా చేస్తే మనకి మంచి చేకూరుతుంది అని చెప్పేసి. ఓకే అమ్మా. ఖచ్చితంగా మన ప్రేక్షకులందరూ కూడా దీపావళి వైభవంగా, ఆనందంగా జరుపుకోవాలని చేద్దాం. ఓకేనా? దీపావళి రోజు అమ్మవారి అనుగ్రహం కోసము అందరూ కూడా అన్ని కార్యక్రమాలు చేస్తుంటారు. అవును. కాకపోతే లక్ష్మీప్రదంగా ఉండడానికి అమ్మవారిని అర్చన, అభిషేకాలన్నీ చేసి ఇది మొత్తం సాయంత్రం టైంలో చేయాలి. సాయంత్రం. రాత్రి టైంలో. హ్మ్. దీపావళి కూడా ఎప్పుడో రాత్రి టైంలో చేస్తుంటారు. అవును. హ్మ్. చీకటిని పారదోలి వెలుతురునిచ్చే సమయం అనమాట అవును. దీపావళి. అంటే మనకు ఇవి 12 నెలల్లో 12 అమావాస్యలు వస్తాయి. దీపావళి అమావాస్య ప్రత్యేకంగా అమ్మవారి లక్ష్మీప్రదంగా పూజ చేసేదనమాట. ఆ శక్తిని లక్ష్మి అంటే మనం ఏదైనా కూడా లక్ష్మీప్రదంగా ఉండేటట్టుగా ఉంటేనే మనకు హ్మ్. హ్యాపీగా ఉండే అవకాశాలు ఉంటాయి. హ్మ్. చీకటిని పారదోలి వెలుతురుగా ఉండడం. డబ్బు పరంగా గురువు అనుగ్రహం ఉంటే వెలుతురులో ఉన్నట్టు ఉంటుంది. డబ్బు పరంగా ఉంటే అంటే మొత్తం టోటల్‌గా అన్నిటివి కూడా మన డబ్బుగా ముందుకు తీసుకెళ్తామన్నమాట. అమ్మవారి లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడానికి అనమాట. ఆ రోజు మనం ఒక లక్ష్మీదేవికి సంబంధించిన కలశ స్థాపన చేసుకోవడం. హ్మ్. లక్ష్మీదేవిని కలశ స్థాపన చేసుకోవడం. కలశంలో సముద్ర ద్రవ్యాలు వేసేసి అమ్మవారిని ఆహ్వానం చేసుకోవడం కలశంలో. ఆడికెళ్ళి అమ్మవారిని అది అమ్మవారు ఇచ్చిన వస్తువులు, అమ్మవారు ఏమి ఇచ్చిన ధనధాన్యాలు అన్నీ ఇచ్చింది. అవన్నీ ఆమె ముందు పెట్టేసి ఆరాధించి పూజ చేసుకున్నాం. ఇవన్నీ కూడా నువ్వు ఇచ్చిన తల్లి, ఇవన్నీ కూడా మాకు ఎప్పటికీ లోటు లేకుండా మాతోటి ఉండేటట్టుగా అనుగ్రహించి ఆశీర్వదించి స్వామి. ఇంకేమైనా తక్కువ ఉంటే నువ్వే ఈ తల్లి చెప్పుకోవడం అట్లా. ఆ విధంగా చేయడం. ఓకే. అంటే కొంతమంది ఎన్నో రకాలుగా బంగారాలు అవి ఇవన్నీ పెట్టేస్తారు. చేసేసుకుంటారు. అవునవును. హ్మ్. తర్వాత ఆ రోజు మనం కొన్ని వస్తువులు పెట్టి కూడా పూజ చేసుకోవచ్చు. హ్మ్. అమ్మవారికి సంబంధించిన అష్టలక్ష్మిలన్నీ ఆరాధన చేసుకొని పూజ చేసుకోవచ్చు. ఆ రోజు అమ్మవారికి సంబంధించిన ఏదైతే ఉంటుందో ఆ రోజు ముఖ్యంగా కుబేర ఫలం అని దొరుకుతది. కుబేర కుబేర ఫలం. ఫలం దొరుకుతుంది. అది పెట్టి పూజ చేసుకుని అది మనం ఒక షుగర్ డబ్బాలో ఏసేసి తీపి పదార్థం ఉంటది లక్ష్మి. ఆ అవును. కుబేర ఫలాన్ని తీసుకొచ్చి మనం షుగర్ డబ్బాలో ఏసేస్తే ఎప్పుడైనా మన షుగర్ వాడుతూనే ఉండాలి. 300 రోజులు అది అందులోనే ఉంటుంది. హుహు. అట్లా మనకి ఎప్పుడు కూడా ధనాభివృద్ధి పెరుగుతూనే ఉంటదన్నమాట. అట్లా కుబేర షుగర్ ఫలం లెస్ ఉంటుంది. కుబేర పెట్టి ఫలం అట్లా చేస్తాం. ఓకే. తర్వాత స్వర్ణాకర్షణ శిల అని ఉంటుంది. స్వర్ణ. స్వర్ణాకర్షణ శిల అని ఉంటుంది. చిన్న లాకెట్ పరంగా ఉంటుంది. మనం మెడలో ఏసుకోవచ్చు, ఉంగరాలలో ఏసుకోవచ్చు. లేకపోతే పెద్ద ఆఫీసులో 1 కేజీ, 2 కేజీ కూడా పెట్టుకోవచ్చు. హ్మ్. చిన్న చిన్న స్వర్ణాకర్షణ శిల అనే ఒక స్టోన్ అనమాట. అది మన రింగ్‌లో పెట్టుకోవచ్చు. లేకపోతే ఎవరైనా పెట్టుకోవచ్చా ఎవరైనా గురు? పెట్టుకోవచ్చు. హ్మ్. దానివల్ల ఏందంటే మనం చేసిన పూజ ఫలితం మొత్తం అది మ్యాగ్నెటిక్‌గా తీసుకుంటామన్నమాట. హ్మ్. అది మనం ఎక్కడున్నా కూడా అక్కడ బయటికెళ్ళినా ఎప్పుడైనా మనం డబ్బు అనేది పని చేసి అంటే ఏదైనా వర్క్ చేసి మనం డబ్బు ఇంటికి తీసుకొచ్చే సిస్టమ్ అనమాట. ఓహ్! అంటే అది మనతోటి ఉండడం, లేకపోతే ఇంట్లో ఉండడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం. అర్ధరాత్రి అంటే అమావాస్య రోజు ఎప్పుడైనా కూడా హ్మ్. మనం ప్రతి అమావాస్య కూడా అమ్మవారికి తామర గింజలతోటి మనం జపం చేస్తాం. తామర గింజలు. అవును. తామర హ్మ్. గింజలతోటి 108 తామర గింజలతోటి అమ్మవారి బీజాక్షరం ఏదైనా ఒకటి తీసుకొని అది మనం 108 అక్షరాలు 108గా మనం జపం చేస్తుంటాం. అంటే ఎన్ని మాలలైనా చేయొచ్చు అనమాట. హ్మ్. హ్మ్. అమావాస్య రోజు చేసేసి ఆ రోజు ముఖ్యమైన అమ్మవారికి పాయసం అంటే పాయసం వండి పెట్టడం చాలా మంచిది. హ్మ్. తర్వాత ఇంకోటేంటంటే చెరుకు రసంని అమ్మవారికి ఎక్కడం చాలా మంచిది. హ్మ్. ఇంకా ఇంకోటేందంటే అమ్మవారి ప్రతి అమావాస్య గూడా మనము అమ్మవారి లక్ష్మీదేవిని జపిస్తూ ఆ చెరుకు రసం ఎక్కించడం లక్ష్మీప్రదంగా ఉంటుంది. ఇంకా ముఖ్యంగా దీపావళి అమావాస్య గాబట్టి, హ్మ్. ప్రత్యేకంగా అమావాస్య గాబట్టి ఆ రోజు గూడా మనము అమ్మవారికి చెరుకు రసం ఎక్కించి ఈ జపం జేయడం వల్ల బావుంటుంది. ఓకే. ఈ అమావాస్య వచ్చేసి ఆ రోజు నుంచే మనకు 360 డిగ్రీస్ 360 డిగ్రీలు స్టార్ట్. హ్మ్. అమావాస్య నుంచి స్టార్ట్ అయితది. అమావాస్య నుంచి అష్టమికొచ్చే వరకు 90 డిగ్రీస్. 90 అష్టమి నుంచి పౌర్ణమికొచ్చే వరకు 180 డిగ్రీస్. మళ్ళా తర్వాత 90 డిగ్రీస్ టు 270 డిగ్రీస్ అనమాట. మళ్ళీ అష్టమి. మళ్ళీ అడికెళ్ళి అమావాస్యకొచ్చే వరకు 360 డిగ్రీస్ కంప్లీట్ అయిపోతది. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అనమాట. హ్మ్. హ్మ్. దీపావళి అమావాస్య రాత్రి ఆ రోజు నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోద్దనమాట. హ్మ్. మనకు ఆ రోజు 360 లక్ష్మీప్రదంగా ఉండాలి గదా! అయితే 360 డిగ్రీస్‌లలో మనకు అష్టమి రోజు ఆ రోజు అంటే అమావాస్య రోజు స్టార్ట్ అయిపోద్ది. హ్మ్. హ్మ్. ఆ రోజు 1 డే డిగ్రీ స్టార్ట్ అయితుంటాయన్నమాట. హ్మ్. కార్తీక మళ్ళీ అదే కూడా ఆ రోజు నుంచి తెల్లారి మన కార్తీక మాసం స్టార్ట్ అయితది. అమ్మవారు దీపాలంకారం అంతా అంటే వెలుతురునిచ్చే అంటే చీకటిని పారదోలి వెలుతురు జీవితాన్ని వెలుతురు పెంచే రోజు స్టార్ట్. ఆ రోజు మనకు 360 డిగ్రీ స్టార్ట్ అయితది. వెలుతురు దీపావళితోటి దీపాలంకారంతో స్టార్ట్ అయితది. అది మనం అనుకున్నట్టు అంటే దీపావళి రోజు కొన్ని ప్రత్యేకమైన దీపారాధన ద్రవ్యాలున్నాయి. అవును. అనుకోండి నెయ్యి ముట్టియడం అమ్మవారికి శ్రేష్టకరం. అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట నెయ్యితోటి. ఆవు నెయ్యితోని ముట్టియడం. దాని తర్వాత కొబ్బరి నూనె. దాని తర్వాత శ్రేష్టమైనది నువ్వుల నూనె. నువ్వులు. కార్తీక మాసంలో మొత్తం కూడా భగవంతుడి అంటే దాని తర్వాత ఆవాలుంటాయి. ఈ లక్ష్మీప్రదంగా ఉండడానికి నెయ్యితోటి ముట్టిస్తారు.
కొబ్బరి నూనెతోటి కీర్తి సంపడానికి దీప వెలిగిస్తారు. తర్వాత నువ్వుల నూనెతో ముట్టి శత్రు విజయం జరగడానికి ఆయిల్ వాడతారు. ఎక్కడికైనా విజయం జరగడానికి ఆయిల్ వాడతారు అనమాట. తర్వాత ఆవాల నూనె కూడా వాడచ్చు కార్తీక మాసంలో రాత్రిపూట అమావాస్య సమయంలో. ఈ ఆవాల నూనె ఎందుకు వాడుతున్నట్టు నకారాత్మక శక్తులు ఉంటాయి కదా, మన మీద చెడు ప్రయోగాలు కానీ దృష్టి కానీ ఇవన్నీ జరుగుతాయి కదా, అలాంటి ఆవాల నూనెతో కూడా మనం ఆ దీపారాధన చేస్తే మనం నకారాత్మక శక్తులు ఉన్న పోతాయి. తర్వాత మన ఇంటి మీద నరఘోషం ఉన్న పోతుంది. ఇవన్నీ కూడా ఈ ద్రవ్యాలు పంచద్రవ్యాలతోటి ఒక్కొక్క అన్నీ కూడా కలిపొద్దు, కలిపింది ఏది కూడా పనికిరాదు, కలపకూడదు. కలపకుంటేనే ఏ ద్రవ్యానికి ఆ ద్రవ్యం దీపారాధన చేస్తే ఈ దీపావళి రోజు ఇవన్నీ కూడా మనం స్వీకరించేసి తీపి ప్రధానంతో స్టార్ట్ చేయడం వల్ల స్వీట్స్ తోటి ఉండడం వల్ల సక్సెస్ అనేది ఉంటుంది అన్నమాట. ఆనందంగా. ఇప్పుడు స్వీట్స్ అన్నారు, దీపాలు అన్నారు. యాక్చువల్లీ నేను స్వీట్స్ అడుగుదామని చెప్పేసి అనుకున్నా. ఏంటి అంటే ఇప్పుడు మోడ్రన్ అయిపోయింది. యాక్చువల్లీ మోడ్రన్ దీపావళి అయిపోయింది. దీపాలు కూడా డైరెక్ట్‌గా పర్చేజ్ చేస్తున్నారు. డైరెక్ట్ కొనేస్తున్నారు. అంటే ఆవు నూనెతో ఇలా కాకుండా ప్రత్యేకంగా ఏదో ఒక దీపం వచ్చేసి పెట్టేస్తున్నారు. అవి కాకుండా స్వీట్స్ ఎప్పుడో చేసినవి కూడా ఉంటాయి. స్వీట్ షాప్ అనంగా అవి కూడా తీసుకొచ్చి పెడుతున్నారు ఇప్పుడు ఎవరు చేయలేక. సో దీని గురించి ఇలా చెయ్యొచ్చంటారా? యాక్చువల్ ఏంటంటే నైవేద్యము వండే వాళ్ళు కూడా మాట్లాడకుండా వండుతారు. అందులో ఏమైనా పడగల పడితే మళ్ళీ అమ్మవారికి ఎంగిలి అవుతానే మూతికి బట్ట కట్టుకొని వండుతారు. ఎవడో చేసింది, వాడు ఏ విధంగా ఉండో, స్నానం చేసిండో చేయలేదు, ఏ విధంగా ఉండో, ఏం మాట్లాడుతుంటే ఏ బ్రెయిన్ తోటి చేస్తే ఆ విధంగా ఫలితం మనలో వస్తుంది. స్వీట్స్ కోపంతో ఉంటుంది, కోపం మనం తింటే మనం కూడా ఆ విధంగా మారుతాం. అంటే ఏ విధంగా ఆడ అప్పుల టెన్షన్ తోటి చేస్తాయి, మనకు కూడా అప్పుల టెన్షన్స్ వస్తాయి. అంటే ఏ విధంగా టెన్షన్ చేస్తున్నా మనకు తెలియదు కదా. అంటే పవిత్రంగా ఉండే మనది మనం చేసుకోవడమే ఉంటుంది. అందునుంచి మన ఇంటి వాళ్ళని కూడా వండేటప్పుడు మాట్లాడుకుంటూ ఎందుకుంటామంటారు, ఏ ప్రశాంతమైన మనసుతో వండమంటారు అనమాట. మనం తింటే మనకు కూడా అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా. అంటే మనం కూడా నైవేద్యం పెట్టేటప్పుడు ఎంత పవిత్రంగా వండుతామో అమ్మవారు అదే స్వీకరిస్తుంది. ఇప్పుడు ఎవడో అంటే స్వీట్ హౌస్లలో 6 ఫ్రెష్ చేస్తుండే సరే, అప్పటిదప్పుడు చేసిందైనా ఆ దేవుడికి ఎక్కేయకూడదు. మనం చేసింది మాత్రమే భగవంతుడికి ఎక్కియాలి. ఇది బయట కొనుక్కొచ్చింది మన మనసుకు ప్రీతిపరంగా మనకి ఇష్టమైన తినడం తప్ప దేవుడి పేరు మీద దేవుడికి ఎక్కడం కాదు, కుదరకూడదు. ఏ స్వీట్ హౌస్ నుంచి తెచ్చింది ఏది కూడా దేవుడికి ఎక్కకూడదు. మీరు వండిన ఒక చెంచాడు పాయసం అయినా సరే అమ్మవారికి ఎక్కేది. ఏ దేవుడికి ఒక్కొక్క రకమైన పాయసం ఒక్కొక్క సిస్టమ్స్ అయితే ఉన్నాయి. ఆ విధమైన కార్యక్రమాలతో వండడం ముఖ్యమైనమాట. ఇది మనము దీపావళి రోజు బయటి స్వీట్స్ కాకుండా ఎక్కువ మటుకు మనము ఒకప్పుడు మన పూర్వీకులందరూ కూడా ఆ రోజు చేసే అరిసెలని, బూరెలని, బంధువులని, తర్వాత బొబ్బట్లని ఎన్నో రకాలుగా అందరు కలిసి చేసుకొని ఎంతో ప్రేమపరంగా నవ్వుతూ ఆడుతూ పాడుతూ చేసి అమ్మవారికి ఎక్కిస్తుండే. అందుకే 300 రోజులు ఆడుతూ పాడుతూ నవ్వుతూ హ్యాపీ ఉంటారు. అది ఏ టెన్షన్ తోటి చేస్తున్నా, ఏ విధంగా చేస్తున్నా అది తినేసి మనం కూడా అదే టెన్షన్ కూడా తెలియని టెన్షన్స్ మనం తెచ్చుకుంటున్నాం. అలా కాకుండా అమ్మవారికి సంబంధించింది ఏది ఇష్టమో అది చేయడం ముఖ్యం అన్నమాట. అమ్మవారికి ముఖ్యమైనది పాల పాయసం అంటే చాలా ఇష్టం. పాల పాయసం కొబ్బరి పాలతో తయారు చేయడం, లేకపోతే మన ఆవు పాలతో తయారు చేసి కొబ్బరి పాలు కూడా వేసేసి అమ్మవారికి కీరు పరంగా వేసేసి, అది ఏంటంటే లక్ష్మీప్రదం. శుక్రుడు బాగుంటేనే మనం లగ్జరీ పరంగా ఉంటాం. అన్ని గ్రహాలలో శుక్రగ్రహం బాగుంటే మంచి కారు, బంగ్లా, అందంగా ఆనందంగా లక్ష్మి కళతో ఉంటాం అన్నమాట. ఎవరైనా కూడా శుక్రుడు బాగుండడానికి కీరు ఎక్కియాలి. ఏదైతే అమ్మవారికి చేస్తున్నామో మనము అమ్మవారికి పాలు పాయసం చేస్తే ఆ విధంగా శుక్రబలం పెరిగి అమ్మవారు మన శుక్రుడు అనుకుని దొరుకుతుంది అనమాట. ఒక్కొక్క నైవేద్యానికి ఒక గ్రహ ప్రభావం ఉంటుంది అన్నమాట. ఒక్కొక్క నైవేద్యానికి ఒక గ్రహ ప్రభావం ఉంటుంది. అందుకే మనము లక్ష్మీదేవికి సంబంధించి మొత్తంలో శుక్రుడు గ్రహానికి శుక్ర అనుగ్రహంతో పూజ చేస్తాం అన్నమాట. శుక్ర భగవానుడు అనుగ్రహంతో పూజ చేస్తాం కాబట్టి ఆయన అనుగ్రహం అతి శీఘ్రంగా కలగాలంటే రాత్రి పూటనే పూజ చేయాలి. శుక్రుడు డే మొత్తం గురువు ఉంటే రాత్రి పూట శుక్రుడు ఉంటారు. అర్థమైంది కదా. ఆ రాత్రి పూట పూజ శుక్రగ్రహ అనుగ్రహం ఉంటుంది. అంటే ఆ లగ్జరీ పదంగా ఇచ్చేది. గురుగ్రహం జ్ఞానాన్ని ఇస్తాడు, డబ్బు ఇయ్యాడు. శుక్రగ్రహం డబ్బు ఇస్తాడు. అందునుంచి జ్ఞానం ఉండాలి, తెల్లారే టైంలో రాత్రిపూట శుక్రగ్రహం ఉండాలి. ఈ 2 గృహాలని రాత్రి పగల్ని మనం ఐక్యం చేసుకుని మన జీవితం నడుస్తుండమాట. గురుగ్రహం ఉండాలి, శుక్రగ్రహం 2 కూడా దైవ గురువులు. శుక్రాచార్యులు రాక్షస గురువులు, దైవ గురువు అనమాట. ఈ 2 కూడా బృహస్పతి కానీ వీళ్ళిద్దరు కూడా గ్రహాలు అనుకున్నది మన పండగ పబ్బాలు జరుగుతుంటాయి. ప్రత్యేకమైన గ్రహం అనేది శుక్రగ్రహ అనుగ్రహం సంబంధించిన దీపావళి పూజ. లగ్జరీ పరంగా ఉండాలంటే శుక్రగ్రహ అనుగ్రహం ఉండాలి. ఖచ్చితంగా ఆభరణాలు వేసుకోవాలి, మంచి బంగ్లాలు ఉండాలి, డబ్బు సంపాదించాలి, డబ్బు సంపద ఐశ్వర్యం ఆనందంగా ఉండాలంటే శుక్రగ్రహం అనుగ్రహం ఉండాలి. లగ్జరీ పరంగా ఉండాలంటే అయితే శుక్రగ్రహం అనుకుంటే రాత్రి కూడా పూజ చేయాలి, అమావాస్య రోజు చేయాలి. అది దీపావళి ప్రత్యేకత. అమావాస్య అశ్వయుజం అంటే కార్తీక మధ్యలో రోజు అనమాట చేయడం. టైం ఉంటుందా పర్టికులర్ టైం, ఈ టైం అప్పుడు దీపం వెలిగించాలి అని సంధ్య ఎప్పుడైతే రాత్రి 7 గంటలకు స్టార్ట్ అయిపోతుంది. రాత్రి 7 గంటల నుంచి
రాత్రి 11:30 వరకు కూడా చేసుకోవచ్చు మనం ఉమ్, దీపావళి కార్యక్రమం. ఎంత రాత్రి చేస్తే అంత ఫలితం ఎక్కువ ఉంటుంది. ఉమ్, దీపావళి ప్రత్యేకత అనమాట. ఓకే. అందులో ఏం చేస్తారు, ఈ మన మార్వడిస్ కానీ మన వాళ్ళు కూడా ఉంది, ఒక ప్రత్యేకమైన లగ్నాన్ని చూస్తారు అనమాట. అవును. వీళ్ళైతే లగ్నం నుంచి అష్టమ శుద్ధి నవమ శుద్ధి ఉండాలి. అది చాలా కలశ స్థాపన చాలా ప్రత్యేకమైన రోజు. తర్వాత వృషభ లగ్నం వీటి దొరికితే చాలా మంచిది రాత్రిపూట. ఉమ్, వృషభ లగ్నం ఉండడం కూడా చాలా ప్రత్యేకమైన రోజు. కొన్ని టైమింగ్స్ ఉంటాయి. ఆ రోజు చూసుకొని మనం చేస్తాం. 8:30 to 10:30, 7:30 to 9 o'clock కొన్ని ముహూర్తాలు ఉన్నాయి. ఆ విధంగా చేసేసుకుంటే ఈ సక్సెస్ టైం ఎక్కువ. లోపే చెయ్యాలని ఏమైనా ఉంటుందా? అంటే మనము రాత్రి ఖచ్చితంగా 7 దాటాల్సింది. 7 దాటాల్సిందే కానీ 7 దాటి ఈ లోపు 12 లోపల 12 లోపల అంటే ఆ డే లోపు. ఆ డేలో. ఉమ్, ఉమ్, అంటే మనకు వచ్చింది 3 గంటల తర్వాత డే స్టార్ట్ అవుతుంది. 3:30 నుంచే మన డే అన్నమాట. ఓకే. తెల్లారితే 3:30 నుంచి 6 బ్రహ్మముహూర్తం నుంచి మన డే స్టార్ట్ అవుతుంది. ఉమ్, రాత్రి 3 గంటల వరకు అందరూ కూడా పలకడంలో రాత్రి 3:30 అంటారు. దాని ఉమ్, తర్వాత 3:30 దాటినంటే పావుదక్కన తెల్లారుతుంది 4 గంటల నుంచి అంటారు. ఇక తెల్లారే టైంలో అంటారు. ఇక అప్పుడు 3:30, 4 గంటల తర్వాత తెల్లారుతుంది అంటారు. రాత్రి అనేది 3 గంటల వరకు రాత్రి అని చెప్పుకుంటారు. ఉమ్, అందుంచి మనం కూడా మళ్ళీ అర్ధరాత్రి కాకుండా ఉమ్, కొన్ని గడియలు ఉంటాయి కదా, ఉమ్, ఆ గడియల పరంగా లెక్క ఉంటుంది దానికోసం. ఉమ్, కాకపోతే ఇది మొత్తం చేసుకోవాలంటే మనకు 11:30 వరకే దీపావళి కంప్లీట్ చేసుకోవాలి. ఉమ్, దాని తర్వాత చూసుకోమాట. ఏదైనా కూడా కలశ స్థాపన ముఖ్యము, కంకణ ధారణ ముఖ్యము. ఉమ్, ఆ రోజు అమ్మవారికి అష్టోత్తరం వ్రతం పరంగా చేస్తారనమాట. వ్రతం నియమాలతో లక్ష్మీ వ్రతంగా లక్ష్మీ పరంగా నియమాల నిబంధనలతోటి వాళ్ళు గురువు సూచించిన పరంగా చేయడం వల్ల లక్ష్మీ అనుగ్రహం ఉంది. ఏ విధంగా తొందరగా మనకు లక్ష్మీదేవి ఆరోగ్యించడానికి ఏం చేయాలో అన్నీ చేసుకోవాలి. అది విషయం దీపావళి అనుగ్రహం ఉంటుందన్నమాట. మీరు అంటే కేరళ నుంచి అక్కడికి ఇక్కడ డిఫరెంట్ ఏమైనా ఉంటుందా పూజ విషయంలో అని? చాలా డిఫరెన్స్ ఉంటాయి. చాలా డిఫరెన్స్ చాలా ఉంటాయి. అంటే మేము పాటించేవన్నీ ఉంటాయా? అక్కడ చాలా అక్కడ పూజ విధానం, ఇక్కడ పూజ విధానం ఉంటుంది. ఉమ్, అంటే ఈ తంత్ర మంత్ర తంత్ర మంత్ర దాని గురించి ప్రత్యేకంగా మనం చెప్పుకున్నాం ఓకే. ఈరోజు. ఓకే గురుగారు. ఇంకా దీపావళి రోజు అంటే ఎలా ఉండాలి? పిల్లలు, పెద్దలు కలిసి ఉండాలి, చేసుకోవాలని చెప్పేసి ఉంటది. కానీ ఇప్పుడు అలా ఎవరికి కుదరట్లేదు. ఎలా పడితే అలా చేసేస్తున్నారు. మిమ్మల్ని అడిగాను యాక్చువల్లీ. నూనె కూడా కాకుండా డైరెక్ట్‌గా పర్చేస్ చేస్తున్నారు దీపాల గురించి. అందండి. హ్మ్. అయితే ఈ డైరెక్ట్ పర్చేజ్ చేసింది కూడా డైరెక్టే మన జీవితంలో డైరెక్టే ఉంటుంది అట్లా. అలా కాకుండా ఏది నాణ్యత పరంగా కూడా మన జీవితంలో నాణ్యత పరంగా ఉంటుంది. హ్మ్. అంటే నాణ్యత పరంగా మనము నిష్టగా అంటే చేసే ఇలా విధం. మట్టి ప్రమిదలతోటి దీపారాధన చేస్తారు. అవును. దానిలో ఆయిల్ పోసి ఆయిల్ దీపారాధన పోసి. చేస్తారు. అది ముఖ్యమైనది. అన్నిటికన్నా ముఖ్యమైనది పింగాణి టైప్‌లో ఉండే దీపాంతాలు ఉంటాయి. పింగాణి. ఇప్పుడు హ్మ్. మట్టి ప్రమిదలు ఉంటాయి, పింగాణి ప్రమిదలు కూడా దొరుకుతాయి. హ్మ్. అంటే శ్రేష్టమైనది వెండి దీపాలు ముట్టిస్తాం. అంటే అమ్మవారి ముందు ముట్టిస్తాం. కాకపోతే ఇల్లంతా మన వెండి. దీపావళి అంటే దీపాలను లైన్‌గా పెడితే దీపావళి అంటే ఒక వలస పరంగా పెడితే వాల్ పరంగా పెట్టినా, వలస పరంగా పెట్టినా కూడా దీపావళి అవుతుంది. దీపాలను లైన్‌గా పెట్టినా కూడా దీపావళికి మారుతామన్నమాట. అంటే దాన్ని లైన్‌గా పెట్టుకుంటూ వెళ్ళాలి. హ్మ్. అంటే ఏదైతే మనం పెట్టే దీపాలని పెట్టామో దాన్ని మనకు సౌభాగ్యవతంగా, డబ్బు పరంగా, అన్ని పరంగా బాగుండాలంటే మట్టి ప్రమిదల కన్నా ముఖ్యమైనది పింగాణి ప్రమిదలలో ముట్టియండి. పింగాణి. పింగాణి ప్రమిదలు దొరుకుతాయి. పింగాణి ప్రమిదల్లో మంచి ఆవు నెయ్యి వేస్తారు, ఆయిల్ వేస్తారు, నువ్వుల నూనె వేస్తారు. మంచి శ్రేష్టమైనది తీసుకొచ్చేసేయండి. ఏది కానీ పడితే ఏదైనా అదే కూడా నిష్టగా పాటిస్తూ చేయాలి. చేయాలి. మనకు తెలిసో తెలియకో హ్మ్. ధన్మని మనం అనుకోకుండా పల్లి నూనె ముట్టిస్తే చాలా దరిద్రం పరంగా ఉంటుంది. హ్మ్. హ్మ్. ఇంట్లో వంట నూనె వాడతాం కదా, అవును. ఏదైతే ఆయిల్ కదా వెలుగుతుంది, పల్లి నూనె అది పెడితే వేరుశనగ నూనె అది వేస్తే చాలా డేంజర్ అనమాట. హ్మ్. అలా వెళ్ళకుండా మంచిగా నువ్వుల నూనెతోటి, నెయ్యితోటి, కొబ్బరి నూనెతో ముట్టేయడం చాలా మంచి శ్రేష్టంగా. దీపాలను వరుసగా పెట్టారు దీపావళి వాల్ పరంగా పెట్టారు దీపావళిగా మారుతూ ఉంటారు. దీపాలని శ్రేష్టంగా లైన్గా జమ్మాని చేస్తే మనకు దీపావళి ఎలా మారుతుందో అదే విధంగా అనమాట. దీపావళిని వాల్ పరంగా పెట్టడం వల్ల దీపావళిగా మారుతుంది. అంటే ఆ ఓకే. దీపాలని మొత్తం ఇంటి చుట్టూగా గోడల మధ్య ఎక్కడ పడితే ముఖ్యమైనది మెయిన్ డోర్ కాడ ఇక్కడ పెట్టడం ముఖ్యమైనది. మెయిన్ గేట్ కాడ అక్కడిక్కడ ఆవాల నూనె లేకపోతే నువ్వుల నూనెతో ఫస్ట్ అది ముట్టేయడం. తర్వాత మీరు ఎలా పుట్టిన పర్లేదు. ఓకే. అక్కడిక్కడ మెయిన్ మెయిన్ డోర్ డోర్ కాడ, దగ్గర మెయిన్ గేట్ కాడ ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ప్రథమంగా మనం తిరిగే ప్రధానంగా దారి. జరిగేదన్నమాట. ఏదైనా దుష్టగ్రహాలు కానీ ఏవైనా కూడా దీపాలతో చూసి వెళ్ళిపోతాయి అనమాట. వెలుతురు హ్మ్. పరంగా ఉండేది. హ్మ్. ఆ రోజు అమావాస్య రోజు మొత్తం టోటల్ ఏదైతే మన ఆరా మొత్తం పెంచుకోవడం, బాడీలో ఆరా మొత్తం ఓకే. పెంచుకోవడం, తర్వాత ఎనర్జీ, శక్తిని పెంచుకోవడం, పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ రావడం, దాని గురించి మొత్తం టోటల్గా దీపం ఏదైతే వెలుతురు ఉంటుందో ఆడ నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది. అంటే అన్ని వెళ్ళిపోతుంది. మూలల ఇంట్లో మొత్తం టోటల్గా అమావాస్య రోజు హ్మ్. మొత్తం టోటల్ అన్ని మూలలు అన్ని ప్రదేశాలలో అక్కడ ఉన్న ఎక్కడ ఉన్నా కూడా అన్నిటిలో మనం ఓకే. దీపావళి వెలిగించడం వల్ల ఇంటి మీద ఎందుకంటే మొత్తం అలంకారపరంగా ఉండాలి మన ఇల్లంతా. హ్మ్. దీపాలంకార పరంగా ఉండాలి కాబట్టి పెట్టొచ్చు. ఇది ఏదైనా కూడా దేవుడి దగ్గర దీపాలు వెలిగించే పరంగా కూడా ఏది రెడీమేడ్ అంటే మన జీవితంలో రెడీమేడ్గా మారిపోతుంది. హ్మ్. అంటే దీప పరంగా అది ఆహ్, ఇప్పుడు ఆ! కొనసాగుతుంది యాక్చువల్లీ. అన్ ఇంతకు ముందు కన్నా ఇప్పుడు కొనసాగుతుంది. ఆకాశంలో ఒక వెలుతురుగా రావాలి హ్మ్. అన్నట్టుగా వెలుతురు ఆకాశం వెలుతురిచ్చే మనం టాపర్స్‌ల పరంగా వెలుతురిస్తుంటాం అనమాట. అంటే ఒక పరంగా ఉంటుంది కాబట్టి
ఏదైనా కూడా నాణ్యత పరంగా ఉన్న దీపావళి జరుపుకోవడం చాలా మంచిదన్నమాట. చాలా చక్కగా చెప్పారు గురువుగారు. దీపావళి ఎలా జరుపుకోవాలి? అసలకి ఏ నూనెతో పెట్టి జరుపుకోవాలి? ఏ టైంలో పెట్టి జరుపుకోవాలని చెప్పేసి. ఎందుకంటే చాలా మందికి తెలీదు. తెలియకుండా చేస్తారు. కొన్ని తెలుసుకొని చేయండి. ఎందుకంటే దీపావళి అనేది మనకి చాలా ముఖ్యమైనది పండుగ. మీరు అంటే ఒక చీకటి నుంచి వెలుగు వస్తది. ఇదే రోజు అని చెప్పేసని ఉంటది. థాంక్ యూ సో మచ్ గురువుగారు. చాలా సంతోషం చక్కగా మేడం. వివరించారు ప్రేక్షకులకి.